సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా క్రికెట్కు ప్రాధాన్యత ఇచ్చే మన దేశంలో ఒక సీఎం ప్రపంచ ఫుట్బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీకి సవాల్ విసిరారు. మెస్సీతో ఆయన ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు. డిసెంబర్ 13న ఈ చారిత్రక మ్యాచ్ జరగనుంది. ముఖ్యమంత్రి పదవిలో ఎంతో బిజీగా ఉండే రేవంత్ రెడ్డి ఈ మ్యాచ్ కోసం రాత్రివేళ కూడా ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంతటి పెద్ద అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ ఎందుకు ఆడుతున్నారు? దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలేంటి? ప్రపంచ స్థాయి ఆటగాడు మెస్సీతో ఫుట్బాల్ ఆడాలంటే అది మామూలు విషయం కాదు. ఈ మ్యాచ్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని రేవంత్ రెడ్డి పక్కాగా సన్నద్ధమవుతున్నారు. సీఎం టీంలో ప్రభుత్వ విద్యాసంస్థలో చదువుకునే యువ ఫుట్బాల్ ఆటగాళ్లతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతూ క్రీడా నైపుణ్యం ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేశారు. వారికి ఒక పెద్ద అంతర్జాతీయ వేదిక కల్పించడం ఈ టీం ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. ఈ మ్యాచ్ ద్వారా ఆ విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఫుట్బాల్ వాతావరణాన్ని అనుభవించే గొప్ప అవకాశం లభిస్తుంది. యువ క్రీడాకారులకు ఇంతటి గుర్తింపు లభించడం రాష్ట్ర చరిత్రలో ఇది ఒక మైలురాయి. ఈ మ్యాచ్ ఏదో వినోదం కోసం, ఆట విడుపు కోసం కాదు. దీని వెనుక ముఖ్యమంత్రి అనేక లక్ష్యాలు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు, ముఖ్యంగా ఫుట్బాల్కి మంచి ప్రోత్సాహం అందించాలి. లియోనెల్ మెస్సీ లాంటి దిగ్గజం ఇక్కడికి రావడం ద్వారా రాష్ట్రంలోని యువతలో ఫుట్బాల్ పట్ల ఆసక్తి అనూహ్యంగా పెరుగుతుంది. ప్రభుత్వం క్రీడలను ఎంత సీరియస్గా తీసుకుంటుందో ఈ మ్యాచ్ ప్రపంచానికి తెలియజేస్తుంది. క్రీడా సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఇది ఒక అద్భుతమైన మార్గం. ప్రభుత్వ విద్యా సంస్థలోని క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం రెండో లక్ష్యం. రాష్ట్ర విద్యారంగం గొప్ప క్రీడాకారులను తయారు చేయగలదనే సందేశాన్ని ఈ మ్యాచ్ బలంగా ఇస్తుంది. క్రీడలు, విద్య రెండూ సమానంగా ముఖ్యమని ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి నొక్కి చెబుతున్నారు. క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ మ్యాచ్ ద్వారా తెలంగాణ ప్రతిష్టను విశ్వ వేదికపై పెంచాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ దృష్టిని రాష్ట్రంపైకి మళ్లించడం ద్వారా భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా క్రీడాభిమానిగా యువతకు ఆదర్శంగా నిలవడం ఈ మ్యాచ్ ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర యువశక్తిని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప ప్రయత్నం ఇది.